హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నా వాయిస్లో బేస్ తగ్గింది, నాకు చిరునవ్వు ఆగట్లేదు, సిగ్గేస్తుంది. ఏంటో ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ చెప్పలేకపోతున్నాను తన గురించి. ఆల్రెడీ ప్రోమో చూసుంటారు, అర్థమైపోయి ఉంటుంది. అనన్య శర్మ ఈరోజు నాతో ఉంది. అనన్య శర్మ రెడ్డి ఉంది నాతో. ఈ మధ్య రీసెంట్గా అర్థమైంది అరుణ్ కుమార్తో ఆహాలో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ, అండ్ థియేటర్లికల్ లక్కీ భాస్కర్ మూవీతో కూడా మనందరినీ అరే అనన్య ఏంటి ఇందులో ఉన్నది అని కొంచెం షాక్. నేనైతే షాక్ అయ్యాను ఫస్ట్, అనన్య చేసిందని. అది చూడంగానే ఒకసారి అనన్యను పిలిచి, చాలా రోజులు అయింది, ఒకసారి మాట్లాడదాం, సరదాగా కాసేపు చిట్చాట్ చేద్దాం అని చెప్పి పిలిచా. మాట్లాడేద్దాం. హాయ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ అనన్య. నేను ఎప్పుడు వీళ్ళు కూడా చూసుంటారు అడుగు, నేను ఎప్పుడు ఇంత ఇలా కామ్గా ఇలా నవ్వుతూ నేను ఎప్పుడు ఇంట్రడక్షన్ చెప్పలే. వెరీ గుడ్. నేను చూడంగానే నాకు ఏదో ఎందుకు బ్లష్ అయిపోతున్నాను, అయ్యో సిగ్గుపడుతున్నాను, అయ్యో ఎందుకు తెలియట్లేదు నాకు. సరే, ఈ కారణాలన్నీ పక్కన పెడితే ఎందుకు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఇప్పుడు దాకా, సోలో ఇంటర్వ్యూ? కొంచెం భయం. ఎందుకు భయం? నీకు రెప్యుటేషన్ ఉంది కదా, ఒక రెప్యుటేషన్ ఉందన్నమాట. కొంచెం డేంజరస్ క్వశ్చన్స్, డేంజరస్ ఫార్మాట్స్. నేను కాంట్రవర్సీస్కి చాలా దూరంగా ఉంటా. సో ఇప్పుడు కూడా ఓ నమ్మకంతో వచ్చాను నేను. నీ నమ్మకం నిలబెడతా, మన పరిచయాన్ని అలానే స్ట్రాంగ్గా బలంగా చేస్తాం. చూడు, ఓకే, ఇట్స్ మై ప్రామిస్. కానీ నేను అడిగిన క్వశ్చన్లు ఫిల్టర్ లేకుండా మాట్లాడాలి. డెఫినెట్లీ. నీ స్మైల్కి ఎంతమంది అభిమానులు ఉన్నారు? అది కమెంట్స్ లో చెప్పండి, నాకు తెలీదు. ఐ మీన్ చెప్పారు చాలా మంది, ఆ స్మైల్ బాగుంటుందని. చాలా మంది ఎక్కువ నవ్వుతావని కూడా చెప్పారు. సో రెండు రకాలు ఉన్నాయి. అవును, ఎక్కువ అలా నవ్వుతావు కదా యాక్చువల్లీ. ఊగుతాను కూడా, ఇలా ఊగుతావు కదా, అలవాటు. బాగుంది యాక్చువల్లీ, పెంపుల్ కూడా బాగుంది. అందమైన ప్రేమ రాని చెయ్య తగిలితే, అదేనా? లక్కీ భాస్కర్ లో రీసెంట్ గా మూవీ చేసావు, డైలాగ్స్ ఏంటి తక్కువ? యాక్చువల్లీ షూట్ ఎక్కువ జరిగింది, బట్ ఐ థింక్ డ్యూరేషన్ ఆఫ్ ద ఫిల్మ్ వల్ల అట్లా ఎడిట్ లో తీసేసారు అనుకుంటా. ఎక్కువ ఉన్నాయి డైలాగ్స్? చాలా ఎక్కువ ఉండే. అంటే సైన్ చేసినప్పుడు నాకు చెప్పినప్పుడు చాలా లెందీ రోల్ ఉండే, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫీల్ అయ్యావు? ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. ఇంకా తెలుసు మనకి, మూవీస్ లో ఉంటే ఎడిట్ లో సీన్స్ పోతాయి. ఇట్స్ ప్యాకేజ్. యాక్టింగ్ ఇస్ అన్ ఎంటైర్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ లో ఇట్స్ అ పార్ట్. ఫీల్ అయ్యానంటే హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని ఎక్కువ డ్యూరేషన్ ఉండుంటే, బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ. అక్కడక్కడ నేను ఇలా చూపించడం, వెళ్ళిపోవడం, ఇలా చూపించడం. నేను వెయిట్ చేస్తున్నాను అన్న, నేను డైలాగ్ ఎప్పుడు వస్తుంది? నేను వెయిట్ చేశాను. వెయిట్ చేసావా? నేను వెయిట్ చేస్తున్నాను అన్న, ఎప్పుడు డైలాగ్ చెప్తుందా వస్తానే ఇలా వెళ్ళిపోతావు, ఇలా వస్తానే ఇలా వెళ్ళి కూర్చుంటావు. అదే ఏమై ఉంటుంది అసలు, దేనికి ఒప్పుకున్నావు? ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అది వాళ్ళే కాల్ చేశారు యాక్చువల్లీ. వెంకీ సార్ ఇక్కడ చూసి హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈ రోల్ కి తను సెట్ అవుతుంది అని. సో బిఫోర్ ఎడిట్ లో కట్ అయిపోయే ముందు దెర్ వర్ సమ్ సీన్స్ విచ్ ఆర్ వెరీ క్రూషియల్. సో అందుకని వెళ్ళి కలిసి అదంతా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద రోల్, ఎంత ఉంటుంది, ఏం క్రూషియాలిటీ ఉంటుంది దాన్ని అని. బట్ దెన్ అంటే అదంతా షూట్ కూడా చేసాము, బట్ దెన్ అది ఎడిట్ లో లేదు, డబ్బింగ్ లోనే ఐ ఫౌండ్ అవుట్ దట్ లేదు, ఇట్ డెంట్ మేక్ ద కట్ అని. సో ఆర్గానిక్ గా వచ్చింది. దే కేమ్ టు మీ. ఫస్ట్ నువ్వు ఏ టైంలో సిరీస్ స్టార్ట్ చేసావు? 2020. ఏ సిరీస్? జనరల్ గా ఇండస్ట్రీ కెరియర్, ఫస్ట్ కెరియర్ ఆ సిరీస్ అనా? 30 అంటే సిరీస్ అదే, దాని ముందు యూట్యూబ్ వీడియోస్ చేశాను. బట్ దాని వల్ల నీకు ఫేమ్ రావడం, నీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. అందులో నేను ఒకడిని. థ్యాంక్ యూ. నేను స్వీట్ యాక్చువల్లీ. యూట్యూబ్కే అంటే లైక్ సిరీస్ ఓన్లీ అనన్య అంటే సిరీస్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు మెయిన్ రోల్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? రాకపోవడానికంటే నాకు నచ్చిన రోల్స్ అంత రాలేదు. అండ్ ఐ ఫీల్ ఇంకా ఐఎమ్ వెరీ యంగ్, ఐమ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. సో నాకు ఒక లగ్జరీ ఉంది దట్ ఐ కెన్ చూస్. నా కెరియర్ ఇంకో 2 years లో అయిపోద్ది అంటే వచ్చినవన్నీ చేయాల్సి వస్తుంది. బట్ ఐమ్ నాట్ ఇన్ దట్ స్పేస్. ఐ హ్యావ్ టైమ్ కాబట్టి నేను నాకు 100% నచ్చిన రోల్స్ ఆర్ నేను సూపర్ ప్రౌడ్ ఉండే రోల్స్ మాత్రమే చేద్దాం అనుకుంటున్నా. అండ్ అన్ఫార్చునేట్లీ అవి మూవీస్ ఫార్మాట్ లో నాకు ఇంకా రావట్లేదు.
సీరియస్ లో వస్తున్నాయి, దెర్ ఆర్ స్టోరీస్ దట్ ఐ వాంట్ టు టెల్ అండ్ ఆ రోల్స్ వస్తున్నాయి. మూవీస్ లో నాకు నచ్చినవి సమ్హౌ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, ఆర్ నాకు వచ్చినవి నాకు నచ్చట్లేదు అలా అవుతుంది. బట్ ఐ డూ థింక్ ఫ్యూచర్ లో కొన్ని వస్తాయి మంచివి అని అనిపిస్తుంది, రిలీజ్ అవుతాయి. మంచి మంచి మూవీ ఆఫర్స్ వచ్చాయా? వచ్చాయి, బాగానే వచ్చాయి. నువ్వు చేయలే? అంటే కొన్ని నేను చేయలేదు, అంటే నాకు నచ్చక స్టోరీస్, కొన్ని ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అవ్వలేదు, ఆర్ దే వెంట్ వేరే యాక్టర్ తోని అట్లా. నువ్వు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసావు కదా వినయ్ షణ్ముఖ్తో. యాక్చువల్లీ ఇంకా సేపట్లో వినయ్ షణ్ముఖే వస్తున్నాడు. అవునా? సాంగ్స్ అప్పటి వరకు నువ్వు చేయను అని చెప్పినట్టు గుర్తు నాకు. లేదు, నేను 2 songs చేశాను. దాని తర్వాత ఎందుకు చేయడం, అది చేయడానికి రీజన్ ఏంటి? ఎక్స్పీరియన్స్. ఐ వాంటెడ్ టు సీ అది ఎలా ఉంటది. అది ఒక డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ కాంటెంట్ కదా మళ్ళీ. సో ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ దాంట్లో యాక్టింగ్ ఎట్లుంటది, బయట ఎట్లుంటది, సిరీస్ లో ఎట్లుంటది, ఎక్స్ప్లోరింగ్. అనన్య ఓన్లీ లీడ్ రోల్స్ కోసం వెయిట్ చేస్తుంది. నేను లక్కీ భాస్కర్ చూసాను. చూసా, బట్ అది వేరు. అదే మెయిన్ స్టార్ హీరో కాబట్టి మహేష్ బాబు దగ్గరే ఒక హీరోయిన్ ఎలా చేశారో నీకు తెలుసు కాబట్టి దాన్ని నేను క్యాలిక్యులేట్. కాకపోతే అనన్య ఒక మెయిన్ లీడ్ రోల్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఒక లీడ్ హీరోయిన్ లైక్ లీడ్ రోల్గా చేయాలి అనే కోరికగానే, అందువల్లే కొన్ని మూవీ ఆఫర్స్ కానీ లేకపోతే వేరేవి రిజెక్ట్ చేయడానికి రీజన్ అని చెప్పాను. అది నిజమా? అంటే ఎవరికైనా లీడ్ ఉండాలని ఉంటుంది కదా. యాక్చువల్లీ నాకు ఒక వెల్ విషర్, ఒక ప్రొడ్యూసర్, పెద్ద వెల్ నోన్ ప్రొడ్యూసర్, ఆయన నాకు ఒక సజెషన్ ఇచ్చారు వెన్ ఐ వాజ్ స్పీకింగ్ రోల్స్. హీ సెడ్ ప్రతి స్టోరీ ఆన్ యావరేజ్ 4 నడుస్తుంది, ఆ 4లో నువ్వు ఒకదాని అయితే నువ్వు ఆ మూవీ చేయొచ్చు అని. అండ్ ఈ సెడ్ స్క్రీన్ టైం గురించి ఆలోచించుకు, అవన్నీ ఆలోచించుకు, నువ్వు 5 minutes ఉండి చనిపోయి నీ చనిపోవడం మీద సినిమా అంటున్నా, యూ స్టిల్ వన్ ఆఫ్ ది లీడ్స్. సో అలా ఆలోచించని చెప్పారు. సో దట్ ఈస్ వాట్ ఐ ఫాలో. ఐ లిసన్ టు అ స్టోరీ, ఆ స్టోరీలో 4 characters మనకి రిజిస్టర్ అవుతాయి. ఆ 4లో నా క్యారెక్టర్ ఉందంటే ఐఎమ్ ఇన్ టు ద స్క్రిప్ట్. లేదు అంటే ఐ చూస్ నాట్ టు డూ ఇట్, ఎందుకంటే దేర్ మైట్ బి బెటర్ ఆప్షన్స్ ఫర్ మీ అవుట్ దేర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మై టైమ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. నువ్వు ఎంత మాట్లాడుతున్నా నాకు వినాలనిపిస్తుంది. ఎందుకు ఆపేసావు అబ్బాయి అనిపించింది. ఇంకో క్వశ్చన్ అడగండి, మళ్ళీ మాట్లాడతా. ఎందుకు తీసావు హెయిర్? కనిపించదని. స్టైలా? పింపుల్ ఉందిగా, అచ్చా దానికి తీసావా, కవర్ చేసావా? యాక్చువల్ బాగుంది, వాళ్ళకి కూడా బాగానే ఉంది. యా, చదువుతున్నావు ఇప్పుడు? లైఫ్ జీవితాన్ని చదువుతున్నా. అయిపోయింది గ్రాడ్యుయేట్. ఏ లెసన్ లో ఉన్నావు? అన్ని లెసన్లు ఒకటేసారి వస్తాయి, జీవితం అంటే అది చాప్టర్ వైజ్ చెప్పదు. కాదు, ఏ లెసన్ లో ఉన్నావు ఇప్పుడు జీవితంలో? హ్యాపీనెస్. ఏం నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నావు? ఇండస్ట్రీ లైఫ్ లో నువ్వు ఏం నేర్చుకున్నావు? ఇండస్ట్రీ లైఫ్ లో సినిమాల గురించి నేర్చుకున్నా, పాలిటిక్స్ గురించి నేర్చుకున్నా, ఫ్రెండ్షిప్స్ గురించి నేర్చుకున్నా, జస్ట్ ఫార్మాట్స్, షూటింగ్స్, పెద్ద డైరెక్టర్స్, చిన్న డైరెక్టర్స్, హైరార్కీస్ అన్ని నేర్చుకున్నా. ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. ఇబ్బందులు పడుతున్నావా ఇండస్ట్రీలో? ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చాయి? లేదు, వెరీ టచ్ వుడ్, వెరీ వుడ్ వెరీ స్మూత్ గోయింగ్ ఇప్పటి వరకు. అండ్ ఆల్సో నేను అంత స్ట్రెస్ తీసుకోను. నాకు ఐఎమ్ నాట్ ద కైండ్ ఆఫ్ పర్సన్, నాకు నెక్స్ట్ మూవీ లేకపోయినా ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐ హ్యావ్ లైఫ్, నేను వెళ్ళి బతికేస్తాను ఆ లైఫ్ని. సో ఇట్స్ వెరీ ఆప్షనల్, నాకు ఫ్లోర్తోనే వెళ్తున్నాను నేను. సో అందుకని మేబీ ఇట్స్ వెరీ స్మూత్ గోయింగ్, వెరీ హ్యాపీ.